హాయ్ రా రాజేష్, నేను కుశలమే. నీవు కూడా కుశలమే అని భావిస్తున్నాను. నువ్వనుకోవచ్చు, టెక్నాలజీ ఇంత పెరిగింది, దూరంతో సంబంధం లేకుండా వీడియో కాల్స్లో మాట్లాడుకుంటున్నాం. కాని నువ్వేంట్రా ఉత్తరం రాశావు అని. ఎందుకోగాని నాకు ఉత్తరం రాయాలనిపించిందిరా. మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయిరా. వేసవికాలం రానే వచ్చింది. బయట ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడంటే ఎవరికివారు ఫోన్లు, టీవీలు అంటూ వాటికే అతుక్కుపోతున్నారు. అలాగే ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని ఎవరి ఇళ్లల్లో వారే ఏసీలు వేసుకుని బయటికి కదలడం లేదు. కానీ ఒకప్పుడు అంటే మన చిన్ననాటి రోజులు, 90వ దశకంలో ఉన్న ఆనందం, ఆ హుషారు, అబ్బో అదో గొప్ప అనుభూతి. ఆ రోజులు గుర్తు చేసుకుంటుంటే ఇప్పుడు కుటుంబం కోసం బాధ్యతగా పనిచేస్తున్న మనం అప్పటి తుంటరి పిల్లలం అన్న విషయం గుర్తొస్తుంది. మన తుంటరి పనులు గుర్తొస్తేనే నవ్వు ఆగటం లేదురా. వేసవి సెలవులప్పుడు మనం ఇంట్లో నుంచి పొద్దున్నే వెళ్ళి మళ్లీ అన్నం తినడానికి మధ్యాహ్నం వచ్చేవాళ్లం. తిని మళ్లీ వెంటనే వెళ్ళిపోయి సాయంత్రం చీకటి పడినాక బట్టలు మొత్తం మురికి చేసుకుని వచ్చేవాళ్లం. ఇంట్లో అమ్మానాన్న తిట్లు తిడుతూనే ఉండేవారుగాని మనం ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేసేవాళ్ళం. ఐస్ క్రీం బండి కనిపిస్తే ఆ బండి వెనకాలే పరుగెత్తి మరీ పుల్ల ఐస్ కొనుక్కునేవాళ్లం. ముంజికాయలు కనిపిస్తే చాలు వాటిని తినేదాకా ఆరాటం ఆగేది కాదు. అవి తిన్నాక ఆ బుర్రల్తో బండి కట్టుకుని ఎవరిది ఫాస్ట్గా వెళ్తుందో అని రేసులు పెట్టుకునేవాళ్లం. అలాగే తోటల్లో చెట్టెక్కి మామిడికాయలు కోసుకుని అందరం పంచుకుని ఉప్పుకారంతో నంచుకుని తినేవాళ్లం. కొట్టుకోవటం, తిట్టుకోవటం, అబ్బో ఎంతెంత అల్లరి చేసేవాళ్లంరా. ఆ రోజులు గుర్తు చేసుకుంటే చాలా సంతోషంగా ఉందిరా. ఇవన్నీ ఫోన్లో కూడా చెప్పొచ్చు, కానీ ఉత్తరంలో ఉండే అనుభూతి వేరురా. నువ్వు కూడా ఆఫీస్లో లీవ్ తీసుకునిరారా. వచ్చి చాలా రోజులయ్యింది కదరా. ఉంటా మరి. అందర్ని అడిగానని చెప్పు. ఇట్లు నీ ప్రియమైన మిత్రుడు రాము.